రహీం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ కల్తీ నెయ్యి వ్యవహారం మరింత ముదిరి బాగా హాట్ టాపిక్ అయింది. అసలు వాస్తవంగా జంతువుల అవశేషాల నుంచి తీసినటువంటి ఏదైతే నెయ్యిని ఆ ఫ్యాట్లో తీసినటువంటి నెయ్యిని కలిపారనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2024 అక్టోబర్లో అప్పుడు సిబిఐ సిట్ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఎపిసోడ్ కొనసాగుతూనే ఉంది. దీంట్లో కల్తీ నెయ్యి కలిపారు, కల్తీ కొవ్వు కలిపారు అనేది ఇటు టీడీపీ ప్రధాన ఆరోపణ. ఇటుపక్క వైసీపీ అలాంటిది ఏం లేదు, ఇదంతా అవాస్తవం అంటూ ఇటు వైసీపీ ఇలా జరుగుతూ ఉంది అప్పటి నుంచి. ప్రస్తుతం చూస్తే ఈ సిబిఐ సంబంధించినటువంటి వేసిన సిట్టు విచారణ ఒక సంబంధించిన ఛార్జ్ షీట్ వేస్తే దానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్వతంత్ర సిట్ చేసినటువంటి ఆ ఛార్జ్ షీటు ఇది రెండు కలిపినటువంటి విషయంలో అసలు ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అంది. ఎక్కడా దీంట్లో సంబంధించినటువంటి కొవ్వు అవశేషాలు లేవంటూ ఇటు వైసీపీ ప్రచారం చేస్తుంది. అట్ సేమ్ టైం ఇటు టీడీపీ కూడా దీనికి సంబంధించిన వ్యవహారంలో దీంట్లో కెమికల్స్ కలిసినాయి అంటూ దీన్ని కల్తీ అంటూ జరిగిందంటూ ఇటు పక్క టీడీపీ కూడా ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ అయింది. దీని గురించి ఈరోజు మెగా డిబేట్. దీంతో పాటు ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కషన్ సిద్ధంగా ఉన్నారు లక్ష్మణ్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా మస్తాన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, అదేవిధంగా ఆశాబిందు గారు, టీడీపీ అధికార ప్రతినిధి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం రాజకీయ విశ్లేషకులు మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. మస్తాన్ రావు గారు, వాస్తవంగా ఇది రాజకీయ కోణంలోనే దీన్ని ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఇక్కడ సంబంధించినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయంటూ కొంతమంది చెప్తున్నటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ఇటు సుప్రీంకోర్టు సిబిఐ సంబంధించిన స్వతంత్ర సంస్థ సిట్టు విచారణకు ఆదేశించడం ఒకైతే రాష్ట్ర ప్రభుత్వం సిట్టు విచారణ, ఇది రెండు సంబంధించిన ఛార్జ్ షీట్ ఇచ్చారండి. దీంట్లో ఎక్కడ కూడా కొవ్వు కలవలేదు, కాకపోతే కల్తీ జరిగిందనేదే విషయాన్ని అయితే వాళ్ళు ఇచ్చినటువంటి విషయం మనం తెలుస్తాం. దీని గురించి ఎందుకు రెండు పార్టీలు ఇంత రాద్ధాంతం చేస్తున్నాయి, దీని గురించి పూర్తి విశ్లేషణ ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి. మెగా టీవీ ప్రేక్షకులకు, మీకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా. ఇప్పుడు సెప్టెంబర్ 2024లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో జరిగిన వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష సమావేశంలో మొట్టమొదటిసారిగా తిరుమల తిరుపతి దేవస్థానంకి సంబంధించి అతి పవిత్రమైనదిగా భావించే ప్రసాదం, లడ్డు ప్రసాదం, దానిలో జంతువుల కొవ్వు ఉపయోగించారనేది ఆయన మొట్టమొదటిసారిగా బహిరంగపరిచారు. ఆ బహిరంగపరిచిన దగ్గర నుంచి ప్రారంభమైన ఇది ఇప్పటికి సిట్టు ఛార్జ్ షీట్ దగ్గర ఒక దశకు చేరుకుంది మనం చెప్పాలి. అయితే ఇక్కడ మనం ఏ పార్టీలని నిందించడం వాటిని పక్కన పెడితే, ఇక్కడ హిందువులకు సంబంధించి వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠంగా పిలుచుకుంటాం. దాదాపు ప్రతి ఇంట్లో కూడా వెంకటేశ్వర స్వామికి వాళ్ళ తొలి జీతం కానీ, వాళ్ళ వ్యాపారంలో తొలి సంపాదన కానీ, వాళ్ళ పిల్లలు పుట్టితే అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకుందామని కానీ, చెవులు కుట్టించుకోవడం దగ్గర నుంచి ప్రతి కుటుంబంలోని వాళ్ళ జీవితాలకు సంబంధించి పెనవేసుకొని ఉంది వెంకటేశ్వర స్వామితో హిందువులకు సంబంధించి. సో అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది, కొవ్వు కలిసింది అనే సమాచారం ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట వచ్చిందో అప్పటి నుంచి కూడా అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏంటి ఈ డబ్బుల కోసం, వీటి కోసం ఇలా చేశారా, అసలు దేనివల్ల చేశారు, ఇదంతా నిజాలు నిగ్గుదాలనేది ఆ రోజు అందరూ అనుకున్నమాట. ఆ తర్వాత దాన్ని కొనసాగింపుగా పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేశారు. ఆ తర్వాత సనాతన ధర్మం ఎవరైనా తూట్లు పొడిస్తే నేను ఒప్పుకోను అంటాం. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి జరుగుతుంది కాబట్టి అదంతా కూడా హిందూ ధర్మకర్తల మండలి స్థాపించి వాళ్ళకి దాన్ని వాళ్ళ యొక్క పరిపాలన కానీ అక్కడ నిర్ణయాలు కానీ దానికి అనుగుణంగా ఉండాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి కూడా చెప్పచ్చు. ఆ తర్వాత ఈ సీన్ అంతా సుప్రీంకోర్టుకి మారిన పరిస్థితి. సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలను కూడా దీనిగా చేసుకొని మీరు కొవ్వు కలిసిందంటారనేది కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించిన పరిస్థితి కూడా మనం గమనించవచ్చు. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారి దానికి కూడా మనం ఏదో రాజకీయ విమర్శగా తీసివేయలేం. ఎందుకంటే ఆయన దేని గురించి ఆ మాట అనాల్సి వచ్చిందంటే, ఈ ఉపయోగించే నెయ్యిని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించినప్పుడు, ల్యాబ్కి సంబంధించిన ల్యాబ్కి పంపించినప్పుడు దానిలో వాళ్ళు రాసింది ఏంటి, దీనిలో ఇతర మిశ్రమాలు, వాటి రసాయనాలతో పాటు జంతువులకు కూడా కలిసి ఉండడానికి అవకాశం ఉంది అని ఒక మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. దాన్ని బేస్డ్ ఆన్ దట్ ఆయన
వెజిటబుల్ ఫ్యాట్ కానీ అది కలిసి ఉండొచ్చు అనేది ఆయన ఆ రోజు చెప్పిన పరిస్థితి. ఏదేమైనప్పటికీ రుజువు చేసుకోకుండా ఆయన బహిరంగపరచడం అనేది సరైన విధానం కాదని ఆ రోజు సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది కూడా మనం గమనించాలి. అయితే ఇప్పుడు టోటల్గా ఏంటి, సుప్రీంకోర్టు అసలు మీరంతా కాదు, రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు అబ్జెక్ట్ చేశారు, ఏంటి ఇదంతా కూడా మా మీద కుట్రేస్తున్నాడు. సరే, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని 5 మెన్ కమిటీ సిబిఐ డైరెక్టర్ కూడా దానిలో ఉండేటట్టు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీస్ అధికారులు, ఆ తర్వాత ఫుడ్ అంటే అల్టరేషన్ జరిగింది కాబట్టి, అంటే ఆహార పదార్థాల కల్తీ జరిగింది కాబట్టి ఆ వింగ్ నుంచి కూడా కొంతమంది వేసి మేమే దీనికి నేతృత్వం వహిస్తాం, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తుంది, మీరు దర్యాప్తు చేయండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటికి దాదాపు సంవత్సరం లోపలే మొత్తం వాళ్ళు ఛార్జ్ షీట్ అనేది నిన్న ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. దానిలో ఏమనుంది, అసలు జంతువుల కొవ్వు ఇదంతా పక్కన పెడితే అసలు నెయ్యి కల్తీ కూడా కాదు, నెయ్యే లేదని చెప్పారు అక్కడ. సాధారణంగా మనకేంటంటే పాలు, ఆవు నుంచి పాలు తీస్తారు, పాలు తర్వాత పాలల్లో నుంచి వెన్న తీస్తారు, వెన్నని కాస్తే నెయ్యి అవుతుంది. అసలు ఇక్కడ మన సిబిఐ సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ గమనిస్తే అక్కడ నెయ్యి అనేదే లేదు, ఆవులు లేవు, పాలు లేవు, వెన్న తీయలేదు, అసలు నెయ్యే లేదు అక్కడ. మనం అందరం ఇప్పటివరకు అనుకుంటాం ఏంటంటే నెయ్యిలో ఏదో కొవ్వు కలిసింది, అది కలిసింది అంటున్నా, అసలు నెయ్యి లేదు అక్కడ. నెయ్యి అనేది అక్కడ లేదు, అది ఒక రసాయనాల మిశ్రమం. అంటే ఒక పామాయిల్, ఇంకా మనం చెప్పాలంటే కెర్నల్ ఆయిల్, అదేవిధంగా కొన్ని రసాయనాలు, అవి కలిపితే వచ్చిన మిశ్రమం. దానికి ఏం చేశారు, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్, అంటే నెయ్యి వాసన రావటానికి ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్లు అనే వాటిని కలిపారు. కలిపితే అది నెయ్యి పోలిన ఒక సింథటిక్ గీ అని సిబిఐ సిట్ స్పష్టంగా పేర్కొంది. అది నెయ్యి కాదు, సింథటిక్ గీ అంటే కృత్రిమంగా తయారు చేసిన రసాయనాలతో తయారు చేసిన ఒక మిశ్రమము. దాన్ని ఉపయోగించి వాళ్ళు పేర్కొంది ఏంటి, దాదాపు 2021-24 మధ్య ఈ లడ్డుల్లో తయారు చేయడానికి వినియోగించారు అనేది అక్కడ పేర్కొన్నారు. ఆ తర్వాత ఏంటి, దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులు కావచ్చు, సరఫరా చేసిన ఈ మిశ్రమాన్ని, నెయ్యి అనే సింథటిక్ మిశ్రమాన్ని తయారు చేసిన బోలేబాబా డైరీ డైరెక్టర్లు కానీ, అందులో అధికారులు కానీ, తిరుమల తిరుపతి దేవస్థానంలో దీన్ని పర్యవేక్షించాల్సి, అయితే టెస్ట్ చేయాల్సి దీన్ని అనుమతించిన అధికారులు కానీ, ఆ తర్వాత కీలకంగా ఏంటంటే మనం చెప్పుకోదగ్గది, అప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నారు, ఆయన పిఏగా పనిచేసిన చిన్న అప్పన్న కానీ, ఎందుకంటే చిన్న అప్పన్న పిఏగా పనిచేశారా లేదా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన జనరల్ మేనేజర్ గారు ఒకటి చెప్పారు సిబిఐ విచారణలో, సిట్ విచారణలో, ఏమని, ఆయన సుబ్బారెడ్డి గారు పిఏ అండి, అందుకని ఆయన అడిగిన సమాచారాన్ని అంతా మేము ఇచ్చామని చెప్పేసి చెప్పారు. ఆ సమాచారం మేరకు ఆయన బోలేబాబా డైరీ వాళ్ళని సంప్రదించడం, కిలోకి ఇంతని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఆయన అకౌంట్లో కూడా 4 కోట్లకు పైగా వచ్చాయనేది కూడా సిబిఐ ఆ 100 పేజీల నివేదికలో స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి. అయితే దీనికి మూలం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఏంటి, ఆ బోర్డు అంటే వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో బోర్డు వచ్చిన సంవత్సరంలోనే ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాల సేకరణ ఉన్న డైరీ మాత్రమే ఈ టెండర్లో పాల్గొనాలని అంతకు ముందు వరకు ఉన్న నిబంధన. ఆ నిబంధనని చేంజ్ చేశారు. ఆ చేంజ్ చేసిన నేపథ్యంలోనే బోలేబాబా డైరీ అనేవాళ్ళు ఈ 250 కోట్ల మేర నెయ్యిని ఈ సంవత్సరాల కాలంలో, ఆ మధ్య సంవత్సరాల కాలంలో వాళ్ళు సరఫరా చేశారు. ఆ సరఫరా చేసిన సింథటిక్ గీనే ఆ లడ్డుల్లో వాడారు. సో స్పష్టంగా అక్కడ మిశ్రమంతోనే చేశారు, నెయ్యి కానీ నెయ్యి, ఆ నెయ్యితోనే వాళ్ళు సింథటిక్ గీతోనే ఈ లడ్డులన్నీ కూడా తయారు చేశారనేది వాళ్ళు చెప్పిన పరిస్థితి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటది, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొవ్వు అన్నారు, అది ఎక్కడా లేదన్నారు, దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వంతపాడారు, కాబట్టి వాళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలనేది వాళ్ళ డిమాండ్. ఇంకోటి ఏంటంటే తమ అధినేతకు క్లీన్ చిట్ ఇచ్చారు అనేది కూడా వాళ్ళు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఇందాక సిట్ ఒక లేఖ రాసింది, ఆ లేఖ మీద స్పందిస్తే ఏముంటుంది, అసలు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని ఇదంతా యాగీ చేస్తూ ఉంది. అసలు వాళ్ళ క్లీన్ చిట్ ఎక్కడ ఇవ్వలేదు. అదేవిధంగా అసలు నెయ్యే కాదు అది. అసలు ఇంకా పూర్తి వివరాలు వచ్చిన తర్వాత దీని మీద సీరియస్గా ముందుకెళ్లాలని అంటుంది. ఈలోపు వాళ్ళ సోషల్ మీడియా, వీళ్ళ సోషల్ మీడియా ప్రధానమైన కొన్ని పిడుగురాళ్ళ లాంటి చోట్ల ఫ్లెక్సీ వేయటం, మహాపాతకం అని జగన్మోహన్ రెడ్డి అండ్ సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు ఫోటోలు ఫ్లెక్సీ వేయడం. అంటే మనం ఇందాక వార్తల్లో యూట్యూబ్లో వాటిలో చూసాం. వాటిని కొంతమంది తగలబెట్టడం, మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయడం, ఇట్లా ఇది ఓట్ల రాజకీయానికి ఒక మూల హేతువుగా వెంకటేశ్వర స్వామిని తీసుకొచ్చారు. ప్రజలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు భక్తులందరూ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇదేంటి వీళ్ళ ఓట్ల రాజకీయం కోసం అసలు వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకి తీసుకురావడం ఏంటి? అసలు మేము నిలువుదోపిడిగా తలనీలాలు అర్పించి మేము ప్రతి సంవత్సరం ఒకసారి వెళ్ళి దర్శించుకొని వస్తూ ఉంటే మా డబ్బులతో ఉన్న వాళ్ళని పాలక మండలిగా నియమిస్తే ఆ పాలక మండలిలో ఇట్లాంటి అపసవ్య నిర్ణయాలు తీసుకొని మనం తినే అక్కడ ప్రసాదంగా భావించే వాటిల్లో కల్తీ కలపడం ఏంటి? మళ్ళీ వీళ్ళు కల్తీ కలిపిందే కాకుండా ఇది కోర్టుకి వెళ్తే కోర్టు నిర్ణయం ఇంకా రాకుండానే ఎవరికి వాళ్ళు రాజకీయాల కోసం ఇది ఇంత వీధిని పడేయటం ఏంటనేది ఇప్పుడు భక్తులందరూ ఆలోచిస్తా ఉన్నారు. రాజకీయ పార్టీలు యావగింపుగా పరిస్థితి. ఓకే 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 అండి మస్తాన్ గారు, మీరు చెప్పినట్టుగానే అది వాస్తవమే. ఒక పక్క చూస్తే టీడీపీ